అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. నాంది ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా దీనికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పండే కోకో పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. అరకు కాఫీ అంటే నాకెంతో ప్రేమ. ఒక గిరిజన ప్రాంతంలో వచ్చిన కాఫీ ప్రపంచం మొత్తం ఈ రోజు పేరు వచ్చిందంటే అది 30 ఏళ్లకు మునుపు ప్రారంభించిన కార్యక్రమం. అప్పుడు ఎవరు నమ్మలేదు. ఒకసారి ప్రధానమంత్రి గారు వస్తే నేను అక్కడ ఎగ్జిబిషన్ పెడితే ఆయనకు అరకు కాఫీ ఇచ్చి టేస్ట్ చేయమంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొన్న ప్రధానమంత్రి గారు ఒక ట్వీట్ పెట్టి అరకు కాఫీ గురించి మాట్లాడితే అది బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళింది. నేను ఆ రోజు పెట్టిన నాంది ఫౌండేషన్ అది రెడ్డి ల్యాబ్స్ కి ఇచ్చాం. ఆ రోజు పెట్టమన్నాం. అది పెట్టిన తర్వాత ఆనంద్ మహేంద్ర ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు. నాంది ఫౌండేషన్ ఫస్ట్ టైం ఈ యొక్క అరకు కాఫీ ప్యారిస్ లో పెట్టారు. ఈ రోజు ప్రపంచం అంతా వెళ్లే పరిస్థితి వస్తుంది. మొన్న ఒక అతను వచ్చి నేచర్ అరకు కాఫీతో ఒక ఒప్పందం చేసుకున్నాం. అతనికి ఒక అభిమానం ఉంది. ఇక్కడే పుట్టాడు, విశాఖపట్నంలో ఉంటాడు. ఒక వర్మ అనే ఒక వ్యక్తి. అతను దీన్ని నేను ప్రమోట్ చేస్తాను, దీన్ని ప్రపంచం అంతా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ కూడా నేను ప్రమోట్ చేస్తానని మహిళలతో డాక్రా సంఘాలతో ఒక ఎంఓయూ చేశారు. 200 అరకు కాఫీ అవుట్లెట్స్ పెట్టడానికి. ప్రోడక్ట్స్ నేను చూశాను, చాలా బాగుంది. నిన్ననే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్ పెట్టే పరిస్థితికి వచ్చాడు. నేను ఇప్పుడే అడుగుతున్న ఆ దిశ మీ ద్వారా మన అసెంబ్లీలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అరకు కాఫీ క్వాలిటీ గ్యారంటీ నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దాన్ని లాజికల్ గా తీసుకెళ్తాం.